తెలుగు వాళ్ళకి పెద్ద పండుగ సంక్రాంతి. సంవత్సరంలో వచ్చే తొలి పండుగ కూడా ఇదే. సినిమా వాళ్ళకి సైతం ఇదే పెద్ద సీజన్. సంక్రాంతి పండుగకి విడుదలై కనీసం యావరేజ్ టాకు తెచ్చుకున్నా కాసుల వర్షం కురుస్తుందని నిర్మాతలు గట్టిగా నమ్ముతుంటారు. అందుకే ప్రతి సంక్రాంతి పండుగకి బోలెడు సినిమాలు వరుస కడుతూ ఉంటాయి. సంక్రాంతి సినిమాల కోసం ప్రేక్షకులే కాదు, పరిశ్రమ వర్గాలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటాయి. సంక్రాంతి పోటీలో విజేత ఎవరన్నది ఎప్పుడూ ఆసక్తికరమే కదా. 1994 సంక్రాంతికి విడుదలైన చిత్రాలను ఒకసారి గుర్తు చేసుకుంటే ఆ ఏడాది 3 చిత్రాలు పోటీలో నిలిచాయి. వాటిల్లో అందరినీ విపరీతంగా ఆకర్షించిన చిత్రం ముగ్గురు మనగాళ్ళు. మెగాస్టార్ చిరంజీవి తొలిసారిగా తెరపై 3 పాత్రలు పోషించిన చిత్రం ముగ్గురు మనగాళ్ళు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు రూపొందించిన మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. ముగ్గురు అందాల భామలు నగ్మ, రమ్యకృష్ణ, రోజా ఇందులో నటించడం మరో ప్లస్ పాయింట్. ఇంకేం, ఆ ఏడాది జనవరి 7న విడుదలైన ముగ్గురు మనగాళ్ల చిత్రానికి సూపర్ హిట్ దక్కడం ఖాయం అని అందరూ అనుకున్నారు. అలాగే కింగ్ నాగార్జున నటించిన గోవిందా గోవిందా చిత్రం జనవరి 21న విడుదలైంది. ఆఖరి పోరాటం సినిమా తరువాత నాగార్జున శ్రీదేవి జంటగా నటించిన సినిమా ఇది. రామ్ గోపాల్ వర్మ దర్శకుడు. ఈ సినిమాకు కూడా హిట్ ఖాయం అని లెక్కలు వేశారు. ఈ 2 చిత్రాల మధ్య జనవరి 14న సూపర్ స్టార్ కృష్ణ నటించిన నంబర్ 1 సినిమా విడుదలైంది. ఎస్వి కృష్ణారెడ్డి దర్శకుడు. పోటీ ప్రధానంగా ముగ్గురు మనగాళ్ళు, గోవిందా గోవిందా చిత్రాల మధ్య ఉంటుందని, 2 చిత్రాల మధ్య 3 వారాల గ్యాప్ ఉంది కనుక వసూళ్లకు ఢోకా ఉండదని అంచనా వేశారు. ఈ 2 చిత్రాల మధ్య సంక్రాంతి పండుగ రోజున నంబర్ 1 సినిమా విడుదలైంది. హీరో కృష్ణ నటించిన ఈ చిత్రాన్ని పెద్దగా ఎవరు లెక్కలోకి తీసుకోలేదు. మహా ఆడితే యావరేజ్ అవుతుందని అనుకున్నారు. అయితే అనూహ్యంగా నంబర్ 1 చిత్రం సంక్రాంతి పోటీలో మిగిలిన 2 భారీ చిత్రాలను పక్కకు నెట్టేసి ముందుకు దూసుకుపోయి సంక్రాంతి పోటీలో విజేతగా నిలిచింది. సీనియర్ హీరో కృష్ణ ధాటికి తట్టుకోలేక చిరంజీవి, నాగార్జున సైడ్ అవ్వాల్సి వచ్చింది. ట్రేడ్ పండితుల అంచనాలను దెబ్బతీసి నివ్వెరపోయేలా చేసిన 1994 సంక్రాంతి ఫైట్ గురించి, పోటీలో పాల్గొన్న ఆ 3 చిత్రాల గురించి ఈ వీడియోలో చూద్దాం. 5 పదుల తన సుదీర్ఘమైన నట జీవితంలో మెగాస్టార్ చిరంజీవి త్రిపాత్రాభినయం చేసిన ఏకైక చిత్రం ముగ్గురు మనగాళ్ళు. అంజనా ప్రొడక్షన్స్ పతాకంపై ఆయన తమ్ముళ్ళు నాగేంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. రాఘవేంద్రరావు ఈ చిత్రానికి దర్శకుడు. అప్పటికి వీరిద్దరి కాంబినేషన్లో రవిడి అల్లుడు చిత్రం వచ్చి 2 ఏళ్లు దాటింది. అందుకే అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్పై మరోసారి ద్విపాత్రాభినయం చిత్రం తీద్దామని మొదట అనుకున్నారు. అయితే మొనాటనీ అవుతుందని భావించి ఆ 2 పాత్రలకు మరో పాత్రను కలుపుదామని సలహా ఇచ్చారు రాఘవేంద్రరావు. అంతవరకు తాను త్రిపాత్రాభినయం చేయలేదు కనుక ఈ సలహా నచ్చి చిరంజీవి కూడా సరేనన్నారు. కథను తయారు చేసే బాధ్యతను తమ ఆస్థాన రచయిత సత్యానంద్కు అప్పగించారు చిరంజీవి. ముందు ఓ లైన్ అనుకున్న తరువాత సత్యానంద్, రాఘవేంద్రరావు, చిరంజీవి కూర్చొని కథకు ఒక రూపం తెచ్చారు. ఇందులో పృథ్వీ, విక్రమ్ పాత్రలు మాస్ టచ్ ఉండడంతో అవి చిరంజీవికి కొత్త కాదు. కానీ దత్తాత్రేయ పాత్ర మాత్రం ఆయనకు పూర్తిగా విభిన్నమైనది. అందుకే ఈ పాత్ర కోసం ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకున్నారు చిరంజీవి. 1990ల నాటి హాట్ ఫేవరెట్స్ రోజా, నగ్మ, రమ్యకృష్ణ ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా టైటిల్ గురించి పెద్ద చర్చ జరిగింది. ముగ్గురు ముగ్గురే అనే టైటిల్ పెడదామని రాఘవేంద్రరావు సూచించారు. అది నచ్చకపోతే ముగ్గురు మనగాళ్ళు పెడదాం అన్నారు. అయితే నిర్మాత నాగబాబుకు ఈ 2 టైటిల్స్ నచ్చలేదు. అద్భుత సహోదరులు లేదా ఘరానా మనగాళ్ళు అని పెడదామని అన్నారు. చివరికి ఓటింగ్ జరిగితే మిగిలిన అందరూ ముగ్గురు మనగాళ్ళు టైటిల్కు ఓటు వేశారు. నటభూషణ శోభన్ బాబు హీరోగా ఇదే టైటిల్తో గతంలో ఒక సినిమా వచ్చింది. అయినా కథకు తగిన టైటిల్ కనుక అదే ఫిక్స్ చేశారు.
తొలిసారిగా 3 పాత్రలు పోషిస్తుండటంతో చిరంజీవి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఒకే రోజు తల్లి పాత్రధారి శ్రీవిద్యతో సెంటిమెంట్ సీన్, మధ్యాహ్నం రోజాతో రొమాంటిక్ సీన్, రాత్రి విలన్ శరత్ సక్సేనాతో ఫైట్ సీన్, ఇలా 3 డిఫరెంట్ మూడ్స్తో చిరంజీవి 3 పాత్రలు ఒకే రోజు పోషించారు. ముగ్గురు మనగాళ్ళు చిత్రం వర్కింగ్ డేస్ 100. ఇందులో 30 రోజులు క్లైమాక్స్ తీయడానికే పట్టింది. పతాక సన్నివేశాల కోసం చిరంజీవి 28 రోజులు పనిచేశారు. 5 కెమెరాలు ఉపయోగించి వీటిని తీశారు. ఆయనకు డూపుగా హాస్యనటుడు సుధాకర్ కానీ, నటుడు ప్రసాద్ బాబు కానీ ఉండేవారు. ముగ్గురు మనగాళ్ళు చిత్రంలో కూడా ఆయనకు ప్రసాద్ బాబు డూపుగా నటించారు. కానీ ఈ సినిమాలో ముగ్గురు చిరంజీవులు కలుసుకునే సన్నివేశాలు ఉన్నాయి. అప్పుడు 3వ పాత్రకు డూపుగా ఎవరిని పెడదామా అని చిరంజీవి ఆలోచిస్తుండగా ఆయన దృష్టి పక్కనే ఉన్న సుబ్బరాజు మీద పడింది. సుబ్బరాజు నటుడు, నిర్మాత కూడా. ఆ రోజుల్లో చిరంజీవి వెన్నంటే ఉండే ఆయన పర్సనల్ విషయాలు చూస్తుండేవారు. తనకు డూపుగా నటించమని చిరంజీవి సుబ్బరాజుని అడిగితే మొదట భయపడ్డా, తర్వాత ధైర్యం తెచ్చుకొని నటించారు సుబ్బరాజు. చిరంజీవి హైటు, పర్సనాలిటీ సుబ్బరాజుకు ఉండటం ఆయనకు కలిసి వచ్చింది. తెరపై ముగ్గురు చిరంజీవులు కనిపించే సన్నివేశాలను రాఘవేంద్రరావు ఆసక్తికరంగా తీశారు. సంగీత దర్శకుడు విద్యాసాగర్ స్వరపరిచిన రాజశేఖర ఆగలేనురా, చామంతి పువ్వా పువ్వా, నీకు బంతిపూల మేడ కట్టనా, కొట్టు కొట్టు కొబ్బరికాయ పాటలు మాస్ను ఎంతగానో అలరించాయి. ఇప్పుడు నాగార్జున నటించిన గోవిందా గోవిందా చిత్రం వివరాలు చూద్దాం. కొన్ని సినిమాలు నిర్మాణంలో ఉండగానే ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతూ ఉంటాయి. అవి ఎప్పుడు విడుదలవుతాయా, ఎంత తొందరగా చూసేద్దామా అనే కుతూహలం వాళ్ళకి ఉంటుంది. అలా నిర్మాణంలో ఉండగా అందరి దృష్టిని ఆకర్షించిన చిత్రం గోవిందా గోవిందా. కొత్తదనం కోసం కృషి చేసే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ చిత్రానికి డైరెక్టర్ కావడం దీనికి ప్రధాన కారణం. అలాగే గోవిందా గోవిందా చిత్రానికి వైజయంతి మూవీస్ అధినేత అశ్విని దత్ నిర్మాత కావడం కూడా ప్రేక్షకుల అంచనాలు భారీగా ఉండడానికి మరో కారణం. వీరిద్దరికీ తోడుగా నాగార్జున, శ్రీదేవి జంటగా కలిశారు. ఆఖరి పోరాటం సినిమా తరువాత వీరిద్దరు జంటగా నటించిన సినిమా ఇదే. ఈ నలుగురు గోవిందా గోవిందా చిత్రానికి కలవడంతో ప్రేక్షకుల అంచనాలకు అవధులు లేవు. దానికి తోడు ఇది సాదా సీదా సినిమా కాదని మీడియా బాగా ప్రచారం చేయడంతో గోవిందా గోవిందా కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. జనవరి 1న విడుదలైన ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు పెదవి విరిచారు. మ్యూజికల్గా మాత్రం సినిమా హిట్. రాజ్ కోటి స్వరపరిచిన ఈ సినిమాలోని పాటలు అన్నీ అలరించాయి. కొత్త రకం బాణీలతో సంగీత ప్రియులకు మరింత దగ్గరయ్యారు రాజ్ కోటి. ఫైనల్గా హీరో కృష్ణ నటించిన నంబర్ 1 చిత్రం విషయాన్ని చూద్దాం. ఈ సినిమాకి నంబర్ 1 అని టైటిల్ పెట్టినప్పుడు కృష్ణ నంబర్ 1 హీరోనా అని ఎగతాళి చేసిన వారు ఉన్నారు. హీరో కృష్ణ సినీ జీవితం శుభం సీనుకు చేరుకుందని, ఇక ఆయన పని అయిపోయిందని అందరూ భావిస్తున్న సమయంలో జనవరి 14న విడుదలైన ఈ చిత్రం హిట్ అయ్యి ఆయనకు పూర్వ వైభవం తీసుకువచ్చింది. సంక్రాంతి విజేతగా నిలబెట్టింది. ఈ చిత్ర విజయానికి ముఖ్య కారకుడు దర్శకుడు ఎస్వి కృష్ణారెడ్డి. ఆయన కృష్ణ అభిమాని. అందుకే కృష్ణలోని మైనస్ పాయింట్స్ కవర్ చేసి ఆయనకు సరికొత్త ఇమేజ్ ఏర్పడే రీతిలో చిత్రాన్ని మలిచారు. అభిమానులు హీరో కృష్ణను ఎలా చూడాలని అనుకుంటున్నారో వారి ఊహలకు రూపకల్పనగా నంబర్ 1 చిత్రాన్ని రూపొందించారు కృష్ణారెడ్డి. లుక్స్, కాస్ట్యూమ్స్, స్టైల్, యాక్టింగ్ ఇలా అన్ని విషయాల్లో ఆయన కుర్ర కృష్ణను చూపించారు. ఒక్కసారిగా వయసు తగ్గిపోయి 25 ఏళ్ల యువకుడిగా మారిపోయిన హీరో కృష్ణను చూసి అభిమానులు పరవశించిపోయారు. హీరో కృష్ణ నటించిన గత చిత్రాలకు భిన్నంగా నంబర్ 1 చిత్రాన్ని తీస్తానని ముందే ప్రకటించిన కృష్ణారెడ్డి తన మాట నిలబెట్టుకున్నారు. హీరో కృష్ణ ఒక సీన్లో వాడిన డ్రెస్ మరో సీన్లో వాడలేదంటే లుక్స్, కాస్ట్యూమ్స్ విషయంలో కృష్ణారెడ్డి ఎంత శ్రద్ధ తీసుకున్నారో ఊహించవచ్చు. ఈ సినిమాలో హీరో కృష్ణ సరసన సౌందర్య తొలిసారిగా నటించారు. నంబర్ 1 చిత్రానికి వారం రోజుల ముందు ముగ్గురు మనగాళ్ళు, వారం తర్వాత గోవిందా గోవిందా చిత్రం విడుదలయ్యాయి. ఆ 2 చిత్రాలను పక్కన నెట్టేసి బాక్సాఫీస్ వైపుకు దూసుకుపోయింది నంబర్ 1 చిత్రం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.